హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియం అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ సమస్యను తీర్చాలి. కరెంట్ అఫైర్స్ని క్వాలిటీగా మంచి క్వాంటిటీతో ఎగ్జామినేషన్కి వాస్తవంగా ఎలాంటి ప్యాటర్న్లో అడుగుతున్నారో ఆ మోడల్లో క్వశ్చన్స్ అనేటివి అందించాలి, కరెంట్ అఫైర్స్ అనేటివి అందించాలనే ఉద్దేశంతోన ఒక మంచి ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ 2025 లేదా డైలీ కరెంట్ అఫైర్స్ 2025 అనే ప్రోగ్రామ్ ఒక పేరుతోన ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఈ కోర్స్ మనం తీసుకొస్తున్నాము, అందులో ఫ్రీ కంటెంట్ ఏముంటుంది, పెయిడ్ కంటెంట్ ఏముంటుంది, ఆల్ డీటెయిల్స్ అనేటివి ప్రీవియస్ వీడియోలో అనౌన్స్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే డైరెక్ట్గా ఈ వీడియో చూడొచ్చు. సో ఇందులో మనము డే 1 లేదంటే క్లాస్ 1 అని చెప్పేసి అంటాము. 1 జనవరి 2025కు సంబంధించి, అదేవిధంగా 2 జనవరి 2025కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ని క్లియర్గా విత్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్, రిలేటెడ్ పాయింట్స్తో కలిపి ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి మీకు చాలా యూజ్ ఉంటుంది. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మీ మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, జనవరి 1, 2025కు సంబంధించి మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్లో ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూద్దాము. ఈ క్వశ్చన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక శాంపుల్ క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్ చేసిన, అయినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఇక్కడ ఒకసారి అంటే మరోసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 ఇది అంతర్జాతీయ అంశాలకు సంబంధించి. ఇది వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు, లేదంటే అంతర్జాతీయ సంబంధాలు అనే దాంట్లో భాగంగా కూడా అడగొచ్చు. సో క్వశ్చన్ చదువుదాం ఒకసారి. ఈ క్రింది వాటిలో 1 జనవరి 2025న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన దేశం కానిది అని చెప్పేసి అడిగారు. కానిది. ఓకే, సో క్వశ్చన్ చదవగానే మనకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే 1 జనవరి 2025 ఏదైతే ఉందో ఆ రోజున ఎన్నో కొన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం వచ్చింది. ఆ వచ్చినటువంటి దేశాలను మినహాయిస్తే ఈ ఆప్షన్స్లో ఒక దేశం ఏదో కానీ ఆ రోజు వచ్చినటువంటి దేశం కాదు, లేదా అసలు ఆ దేశానికి తాత్కాలిక సభ్యత్వం లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఆ జనవరి 1 రోజున కాకపోవచ్చు. అది ఏంటి అనేది చూడాలి. ఆప్షన్స్ వచ్చేసి మనకు పనామా అని ఒక కంట్రీ ఇచ్చాము, పాకిస్తాన్ అని ఒక కంట్రీ ఇచ్చాము, సోమాలియా అని ఒక కంట్రీ ఇచ్చాము, స్లోవేనియా అని చెప్పేసి ఒక కంట్రీ ఇచ్చాము. సో అయితే మనకు ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి అని గుర్తుకు రాగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ భద్రతా మండలి ఎప్పుడు స్థాపించబడింది అనంటే 1945, 1945. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనంటే న్యూయార్క్. ఓకే, సో న్యూయార్క్ ఎక్కడ ఉంటుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో ఎన్ని కంట్రీస్కి సభ్యత్వం ఉంటుంది అంటే ప్రపంచ దేశాలు అన్నిటికి ఉంటుందా, లేదంటే ఒక 50-100 దేశాలకు ఉంటుందా, 10-20 దేశాలకు ఉంటుందా, ఎంతో కొంత సభ్యత్వం ఉంటుంది కదా. ఎన్ని దేశాలకు అనంటే 15 కంట్రీస్కి మెంబర్షిప్ ఉంటుంది. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ మెంబర్షిప్, పూర్తి స్థాయి సభ్యత్వము లేదా శాశ్వత సభ్యత్వము. రెండవది టెంపరరీ మెంబర్షిప్ అంటే తాత్కాలిక సభ్యత్వము. పర్మనెంట్ మెంబర్స్ అనేటివి కొన్ని కంట్రీస్ ఉంటాయి. అవి వచ్చేసి ఈ 15 దేశాల్లో 5 దేశాలు మాత్రమే, 5 కంట్రీస్ అనేటివి పర్మనెంట్ మెంబర్షిప్ శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. 10 దేశాలు, రిమైనింగ్ 10 కంట్రీస్ అనేవి తాత్కాలిక సభ్యత్వము. అంటే ఈ కంట్రీస్ మారుతూ ఉంటాయి. రొటేషన్ పద్ధతిలో మళ్ళీ కంట్రీస్కి, ఇందులో కొన్ని కంట్రీస్కి రిపీటెడ్గా వస్తాయి, కొన్నింటికి ఒకటేసారి రావచ్చు, బట్ చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి అనేది ఫంక్షనింగ్ అవుతుంది. ఇందులో మనం గమనించినట్లయితే సో ఈ తాత్కాలిక సభ్యత్వం అనేది రెగ్యులర్గా మారుతూ ఉంటుంది కాబట్టి కొత్త దేశాలకు వస్తుంటుంది, లేదంటే కొన్ని దేశాలకు రద్దు అవుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఈ ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతుంది. పర్మనెంట్ మెంబర్స్కి అలా ఉండదు, వాటికి సభ్యత్వం అనేది మారడం అయితే జరగదు. సో అయితే ఈ తాత్కాలిక సభ్యత్వం పొందినటువంటి దేశాలు జనవరి 1, 2025న చూసినట్లయితే ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి, 5 కంట్రీస్ ఉన్నాయి. 5 కంట్రీస్కి జనవరి 1, 2025 రోజున సభ్యత్వం వచ్చింది. అవి వచ్చేసి ఒకటి పనామా, ఇది కరెక్టే. రెండవది పాకిస్తాన్, ఈ దేశం కూడా వచ్చింది. సోమాలియా, ఈ దేశం కూడా వచ్చింది. స్లోవేనియా అనేది ఆ రోజు కాదు, స్లోవేనియాకు ఆ రోజు రాలేదు. కాబట్టి క్వశ్చన్ పరంగా చూస్తే కానిది అని చెప్పేసి అడిగాము, కాబట్టి ఈ 3 సభ్యత్వం వచ్చినాయి ఆ రోజు, కాబట్టి ఇవి ఆప్షన్స్ తప్పైతే ఈ కానటువంటి దేశం అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. అంటే పనామా, పాకిస్తాన్, సోమాలియా అనే దేశాలకు ఆ రోజు సభ్యత్వం వచ్చింది కాబట్టి రానటువంటి దేశం అడిగారు కాబట్టి స్లోవేనియా ఈజ్ ద ఆన్సర్. అయితే
మరి పర్మనెంట్ మెంబర్షిప్ అనగానే మరి ఎన్ని కంట్రీస్కి ఉంది పర్మనెంట్ మెంబర్షిప్? 5 కంట్రీస్కి ఉంది. ఏంటా 5 కంట్రీసు అని చూసినట్లయితే ఒకటి అంటే ఇవేమో తాత్కాలిక సభ్యత్వము. పర్మనెంట్ మెంబర్షిప్ అనేది 5 కంట్రీస్కి ఉంది కాబట్టి ఆ 5 కంట్రీస్లో ఒకటి యూఎస్ఏ ఓకే, రెండవది యూకే, మూడవది వచ్చేసి ఫ్రాన్స్ ఓకే, నాలుగవది చైనా, మన పక్కనే ఉన్నటువంటి చైనా ఓకే. సో 5వ కంట్రీ వచ్చేసి మనకు మిత్ర దేశమైనటువంటి రష్యా. ఈ 5 కంట్రీస్కి మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఉంటుంది. ఇక 10 కంట్రీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ జనవరి 1, 2025 రోజున పనామా, పాకిస్తాన్, సోమాలియా ఈ 3 దేశాలతో పాటు గ్రీస్ అనే దేశము, డెన్మార్క్ అనే దేశాలకు కూడా తాత్కాలిక సభ్యత్వం వచ్చింది ఓకే. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రిలేటెడ్ క్వశ్చన్ ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, రెండవ క్వశ్చన్ చూద్దాము. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, వాటిలో సరైనది లేదా సరైనవి గుర్తించండి అని చెప్పేసి అన్నారు. అంటే కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్లో సరైనవి లేదా సరికానివి ఉంటాయి. సో వాటి నుంచి మనం సరైనవి పికప్ చేసి అవి ఏంటి అనేది కింద ఇచ్చినటువంటి ఆన్సర్స్ ద్వారా మనం కరెక్ట్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేసి గుర్తించాలి. సో ఒక ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 1 జనవరి 2025 నాడు రుమేనియా, బల్గేరియా దేశాలు షెంజెన్ జోన్లో పూర్తి సభ్యత్వం పొందాయి. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. రెండవది, షెంజెన్లో సభ్యుల సంఖ్య 29 దేశాలకు షెంజెన్లో ప్రస్తుతం సభ్యత్వం ఉంది అనే విధంగా ఈ ఆప్షన్ ఇచ్చారు. మూడవది, షెంజెన్లో సభ్యత్వం లేనటువంటి దేశాలు అంటే యూరోపియన్ దేశాలు, షెంజెన్లో సభ్యత్వం లేనటువంటి యూరోపియన్ యూనియన్ EU యొక్క దేశాలు ఏవి అంటే ఆస్ట్రియా, ఐర్లాండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకే. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్టు అనేది కింద మనం ఆన్సర్స్ అనేవి గుర్తించాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫస్ట్ మనము ఈ స్టేట్మెంట్స్ ఏవి కరెక్టు ఏవి తప్పు అనేది తెలుసుకునే కంటే ముందే అసలు షెంజెన్ జోన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే మనకు ఐరోపా ఖండము, యూరప్ కాంటినెంట్ ఏదైతే ఉందో ఆ యూరప్కు సంబంధించినటువంటి అంశం ఇది ఓకే. సో ఇక్కడ ఒక రఫ్గా ఒక వరల్డ్ మ్యాప్ చూడండి. సో ఇది వచ్చేసి నార్త్ అమెరికా, ఇది వచ్చేసి సౌత్ అమెరికా, ఇది వచ్చేసి ఆఫ్రికా, ఇది వచ్చేసి ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండము, ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి ఐరోపా ఖండము. ఈ ఐరోపా ఖండం ఏదైతే ఉందో, ఈ ఏరియా ఏదైతే ఉందో వరల్డ్లో, ఈ ఐరోపా అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి కాంటినెంట్. సో ఇందులోనే ఐరోపా దేశాల యొక్క సమాఖ్య అనేది ఒకటి ఏర్పాటు చేయబడ్డది. దాన్ని మనము యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటాము. EU యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ మరియు కొన్ని దేశాలతో పాటు అంటే యూరోపియన్ యూనియన్లోని దేశాలు వాటితో పాటు ఒక 2 ఇతర దేశాలు కలిసి షెంజెన్ జోన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ షెంజెన్ జోన్ అనేది కూడా ఆ దేశాలకు సంబంధించినటువంటి ఒక ప్రాంతము. ఆ దేశాల సభ్యత్వం ఏవైతే ఉంటాయో, షెంజెన్ జోన్లో ఏ దేశాలు అయితే సభ్యత్వం ఉంటాయో ఆ దేశాలకు ఉండే బెనిఫిట్ ఏంటంటే ఒక వీసా, షెంజెన్ వీసా అని చెప్పేసి జారీ చేస్తారు. ఈ షెంజెన్ వీసా ద్వారా ఏం ఉపయోగం అంటే ఈ 29 కంట్రీస్కి ఇప్పుడు సభ్యత్వం ఉంది కదా, ఆ 29 కంట్రీస్లో ఏ దేశానికి సంబంధించిన పౌరుడైనా ఎవరైనా సరే షెంజెన్ వీసా పొందొచ్చు. ఆ షెంజెన్ వీసా పొందితే కనుక ఆ దేశాలలో ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికైనా తిరగొచ్చు, విజిట్ చేయొచ్చు. ఈ 29 కంట్రీస్లోనే అంటే ఆ దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు భారతదేశం అందులో సభ్యత్వం లేదు, భారతదేశానికి సభ్యత్వం లేదు కదా, మనకు ఆ వీసా ఇస్తారంటే ఇవ్వరు. అయితే అందులో ఉన్నటువంటి దేశాలకు మాత్రమే ఆ సభ్యత్వం ఇవ్వబడుతుంది, ఆ వీసాలు ఇవ్వబడుతుంది ఓకే. సో ఇది అన్నట్లు అంటే ఓపెన్ బౌండరీ అనేది ఓపెన్ ఉంటుంది. సో ఏ దేశం వాళ్ళు ఏ దేశానికైనా తిరగొచ్చు. ఈ 29 దేశాలు ఏవైతే ఉన్నాయో షెంజెన్ జోన్లో సభ్యులు వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఈ ఫెసిలిటీ. అయితే సో ఇది అనేది చాలా దేశాలకు ఇంపార్టెంట్. అంటే వాణిజ్యపరంగా కావచ్చు, పర్యాటక పరంగా కావచ్చు, ఇంకా ఏ విధంగా చూసినా కూడా ఇది చాలా ఉపయోగకరం. కాబట్టి ఇందులో సభ్యత్వం పొందడం కోసము రెగ్యులర్గా ఆ యూరోపియన్ యూనియన్ దేశాలు, ఆ ఐరోపా దేశాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అందులో భాగంగానే ఈ రుమేనియా అనే దేశము, బల్గేరియా అనే దేశాలకు ఆ రోజు అంటే జనవరి 1 రోజున షెంజెన్లో పూర్తి సభ్యత్వం పొందింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవమేనా అంటే ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి రుమేనియా, బల్గేరియా దేశాలు ఉన్నాయి కదా, ఈ 2 దేశాలు యాక్చువల్గా 2007లో 2007 అనే సంవత్సరంలో 2007లో యూరోపియన్ యూనియన్లో చేరాయి. EUలో చేరినప్పటి నుంచి ఈ షెంజెన్ జోన్లో కూడా మేము ఉంటాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి. అప్పుడు వాటికి తాత్కాలిక సభ్యత్వం అయితే ఇచ్చారు, టెంపరరీ మెంబర్షిప్ ఇచ్చారు. దాన్ని చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 13 సంవత్సరాలు వాళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు ఈ రుమేనియా, బల్గేరియా దేశాలకు షెంజెన్ జోన్లో పూర్తి సభ్యత్వం అయితే
ఇవ్వడం జరిగింది. ఇది ఒక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇదన్నట్లు. అయితే మరి సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా, సభ్యుల సంఖ్య 29 అన్నారు. యాక్చువల్గా 27 ఉండేది, 27 ఉండేది. ఈ రెండు దేశాలు చేరడంతోన ఈ సంఖ్య 29కి చేరింది. అంటే ప్రస్తుతము 29 కంట్రీస్ ఉన్నాయి. షెంజెన్ జోన్లో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య 29. ఓకే, ఇక మూడవ స్టేట్మెంట్ మనం గమనించినట్లయితే షెంజెన్ జోన్లో లేనటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు ఆస్ట్రియా మరియు ఐర్లాండ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా అంటే దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, తప్పు. ఎందుకు తప్పు అని అంటే షెంజెన్లో సభ్యత్వం లేనటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు 2 ఉన్నాయి. ఆ 2 ఆస్ట్రియా ఐర్లాండ్ కాదు, సిప్రస్ మరియు ఐర్లాండ్. ఓకే, సిప్రస్ మరియు ఐర్లాండ్ కరెక్టే, కానీ ఆస్ట్రియా కాదు. సిప్రస్ మరియు ఐర్లాండ్. ఆస్ట్రియాకు సభ్యత్వం ఉంది వాస్తవానికి. మరి ఇక్కడ ఆస్ట్రియా గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు ఇచ్చాము ఇందులో ఆప్షన్ అంటే, ఇక్కడ రుమేనియా మరియు బల్గేరియా దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా సంవత్సరాలుగా వాళ్ళు పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తుంటే దానికి అబ్జెక్షన్ చెప్పి దాన్ని అడ్డుకున్నటువంటి కంట్రీ ఏది అని అంటే ఆస్ట్రియా కంట్రీ ఏదైతే ఉందో దాని యొక్క అభ్యంతరం వల్లనే ఇన్ని సంవత్సరాలు రుమేనియా బల్గేరియా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వం రాలేదు. ఇప్పుడు ఆస్ట్రియా ఎలాంటి అభ్యంతరం లేదు, మాకున్నటువంటి అభ్యంతరాలు తొలగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళకు క్లియరెన్స్ ఇవ్వడంతోన రుమేనియా బల్గేరియా దేశాలకు సభ్యత్వం అయితే రావడం జరిగింది. అది రీజన్. అందుకే 1 జనవరి 2025 నాడు రుమేనియా బల్గేరియా దేశాలు షెంజెన్ జోన్లో పూర్తి సభ్యత్వం పొందాయి. ఇప్పుడు స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్, స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. కాబట్టి ఏబి మాత్రమే అని ఉన్నది ఎక్కడ ఉంది, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఈ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి ఏ కామా బి మాత్రమే సరైనవి అనేది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ షెంజెన్ జోన్కి సంబంధించి ఇది క్వశ్చను. సో షెంజెన్ జోన్ అంటే యూరోపియన్ యూనియన్ దేశాల యొక్క సమాఖ్య యొక్క ఒక ప్రత్యేక ప్రాంతము. ఆ ప్రాంతంలో వీసాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము, సరైనవి గుర్తించుము. అంటే కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఒకసారి చదివి వాటిని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అర్థం చేసుకొని సో వాటి నుంచి మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆన్సర్ గుర్తించాల్సి ఉంటుంది. ఇది డబుల్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి అనే మోడల్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇవి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈ మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూసినట్లయితే ప్రధానమంత్రి పంటల బీమా యోజన, ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అని చెప్పేసి ఉంది కదా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రైమ్ మినిస్టర్ పంటల బీమా యోజనను 2006లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి ఒక స్టేట్మెంటు. రెండవది పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము. ఓకే, సో RWBCIS అని చెప్పేసి అంటాము. RWBCIS పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకము. దీనిని 2009 ఖరీఫ్ నుంచి ప్రారంభించారు అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటి అని అంటే జనవరి 1, 2025 రోజున కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. పంటల బీమాకు సంబంధించినటువంటి ఈ 2 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటి కాలపరిమితి పెంచడం జరిగింది. వీటి కాలపరిమితి 2025-26 2025-26 అనే ఆర్థిక సంవత్సరము అంటే నెక్స్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి కూడా పెంచడం జరిగింది. అంటే 15వ ఆర్థిక సంఘం ఉంది కదా, 15th ఫినాన్స్ కమిషన్. 15th ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు ముగుస్తుంది అంటే దాని యొక్క కాలము అని అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 15th ఫినాన్స్ యొక్క రికమెండేషన్స్ ఉంటాయి. సో దానికి సమానంగా 2025-26 కాలం వరకు వచ్చే విధంగా ఈ 2 పథకాలను కూడా పొడిగించారు. యాక్చువల్గా ఈ 2024-25 నాటికే ఎండ్ అవ్వాలి, ఇంకొక సంవత్సరం పాటు పెంచడం అయితే జరిగింది. 2025-26 వరకు ఈ 2 పథకాలను పొడిగించడం జరిగింది. ప్రధానమంత్రి పంటల బీమా యోజన. ఓకే, సో అంటే పంటలు ఎప్పుడైతే నష్టపోతాయో ఆ పంటలకు ఇన్సూరెన్స్ అన్నట్లు. పంటలు నష్టం జరిగితే వాటికి ఆ నష్టాన్ని పూడ్చడం కోసము అందించేటువంటి బీమాకు సంబంధించిన పథకమే ఈ ప్రధానమంత్రి పంటల బీమా యోజన. ఓకే, సో అదేవిధంగా వాతావరణ ఆధారిత పంటలు ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించిన బీమా పథకమే ఈ WBCIS. అయితే దీన్ని మళ్ళీ ఒకసారి పునర్వ్యవస్థీకరించడం అయితే జరిగింది. అందుకే దీన్ని ఏమంటారు, పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అని చెప్పేసి అంటారు. మరి వీటిని ఎప్పుడు ప్రారంభించారు అనేది చూసినట్లయితే 2006లో ప్రధానమంత్రి పంటల బీమా యోజన PMFBYని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఈ స్టేట్మెంట్ కరెక్టే. రెండవది పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అనేది 2009 నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది కూడా 2016, 2019 కాదు, 2016. బోత్ ప్రధానమంత్రి పంటల బీమా యోజన
ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అనేది, అదేవిధంగా పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం RWBCIS అనేది, ఈ రెండు కూడా 2016లోనే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం 2019 అని ఇచ్చాం కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, సో 2016 ఖరీఫ్ సీజన్ నుంచి ఈ RWBCISని ప్రారంభించడం జరిగింది. సో రెండు కూడా 2016. ఇక్కడ కేవలం ఏ మాత్రమే, స్టేట్మెంట్ ఏ ఓన్లీ కరెక్ట్, అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, బి అనేది తప్పు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్స్ట్రా డేటా అనేది నోట్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ నోట్స్, ఈ PDF నోట్స్ కాదు, కరెంట్ అఫైర్స్ నోట్స్ సపరేట్ ఉంది. అది వచ్చేసి మనకు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో మీకు పెయిడ్ కోర్స్ రూపంలో ఉంటుంది. 180 రూపీస్కి మీకు కోర్స్ వస్తుంది. సో అది మీరు తీసుకుంటే కనుక అక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, 4వ క్వశ్చన్ చూసినట్లయితే, జనవరి 1, 2025 నాడు మరణించినటువంటి, ఇది వ్యక్తులకు సంబంధించి, అంటే వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి అంటుంటాం కదా, లేదంటే మరణాలు అనే దాంట్లో. సో దీనికి సంబంధించిన ఏరియా, కొంతమంది ప్రముఖులు చనిపోతుంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చనిపోయిన తర్వాత ఒక 1 year 2 years పాటు వాళ్ళకి సంబంధించిన అంశాలు కొంత వార్తల్లో ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో KS మణిలాల్ అనే వ్యక్తికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చాము. 4 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంటు సరికానిది ఉంటుంది, మిగతా 3 కరెక్ట్గా ఉంటాయి. అవి చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1 చూద్దాము. ఇతను ప్రముఖ శాస్త్రవేత్త. ఓకే, వృక్ష శాస్త్రము అని ఏదైతే ఉంటుందో, ఈ వృక్ష శాస్త్రానికి సంబంధించి, అంటే బాటనీ ఏదైతే ఉంటుందో బాటనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త అని చెప్పేసి ఇచ్చాము. ఇదొక స్టేట్మెంటు. రెండవది, ఈయన యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్ అనే దానికి బాటనీ డిపార్ట్మెంట్ యొక్క హెడ్గా, అంటే దాని యొక్క HODగా పనిచేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఇచ్చాను. మూడవ స్టేట్మెంట్ వచ్చేసి, ఈయన 17వ శతాబ్దం నాటి లాటిన్ గ్రంథము హర్టన్ మలబారికస్ అనే గ్రంథం ఉంటుంది. సో ఈ హర్టన్ మలబారికస్ అనే గ్రంథమును ఆంగ్లంతో పాటు తమిళంలోకి అనువదించాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక 4వ స్టేట్మెంట్ వచ్చేసి, ఈయన 200కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు అని చెప్పేసి ఇచ్చాను. ఇలా 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి KS మణిలాల్కి సంబంధించి. అయితే ఈ KS మణిలాల్ అనే వ్యక్తి నిజంగా వృక్ష శాస్త్రమా లేదంటే వేరే శాస్త్రమా అంటే ఇది కరెక్టే. స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. ఇతను వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త, ఒక గొప్ప శాస్త్రవేత్త. అయితే ఈయన అనేక పరిశోధనలు చేయడము, అనేక వృక్ష జాతులను, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని బయటకు తీసుకురావడం అయితే జరిగింది. ఈయన అంటే క్యాలికట్. ఓకే, సో కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ ఉంది కదా, క్యాలికట్కి సంబంధించినటువంటి బాటనీ, ఈయన యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో బాటనీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని హెడ్గా కూడా చేయడం అయితే జరిగింది. సో మలబార్ తీరము, అంటే మలబార్ తీరం ఎక్కడ ఉంటుంది? కేరళ ప్రాంత తీరాన్ని మలబార్ తీరం అంటాము. తమిళనాడు తీరాన్ని మనం కోరమాండల్ తీరం అని చెప్పేసి అంటాము. ఓకే, అయితే ఈ మలబార్ తీరం ఏదైతే ఉందో కేరళ తీరము, ఈ కేరళ తీరము దాని చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మొక్కలపైన ఈయన పరిశోధనలు చేశారు. క్యాలికట్ యూనివర్సిటీలో ఈయన బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి కాలంలో. అయితే ఈయన కేవలము వాటిని రీసెర్చ్ చేయడమే కాకుండా 17వ శతాబ్దం నాటి 17th centuryకి సంబంధించినటువంటి ఒక లాటిన్ గ్రంథము, యాక్చువల్గా ఆ సమయంలో డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వాళ్ళు, అంటే ఆంగ్లేయులు అని చెప్పేసి అంటాం కదా, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళతో పాటు ఫ్రెంచ్ వాళ్ళు, అంటే విదేశీయులు, యూరోపియన్లు మన భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కాలము. ఆ టైంలో డచ్కి సంబంధించినటువంటి కొందరు ఒక గవర్నరు ఈ హర్టన్ మలబారికస్ అనే ఒక గ్రంథాన్ని రచిస్తాడు. ఆయన కూడా మలబార్ తీరంలో ఉన్నటువంటి మొక్కలపైన పరిశోధన చేసి హర్టన్ మలబారికస్ అని చెప్పేసి మలబార్ తీరం వెంట ఆయన రాసినటువంటి మొక్కల డీటెయిల్స్ ఆ గ్రంథం రూపంలో తీసుకురావడం జరిగింది. అది ఏ భాషలో ఉంటుంది? లాటిన్ భాషలో ఉంటుంది. దానిని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ KS మణిలాల్ అనే వ్యక్తి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లో ఇంకొక చిన్న తప్పు ఉంది. అదేంటంటే ఆంగ్లంతో పాటు మలయాళంలోకి మార్చాడు, తమిళంలోకి కాదు. ఈ తమిళం ఇచ్చాను కానీ మలయాళంలోకి మార్చడం జరిగింది, అందుకే ఈ స్టేట్మెంట్ తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండవది, ఈయన యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తారు, అది కూడా కరెక్టే. మూడవ స్టేట్మెంట్ తప్పు. ఇక ఈయన 200కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు అంటే ఎస్, ఇది కూడా కరెక్టే. ఈయన బుక్స్ కూడా రాశాడు, అనేక పుస్తకాలు రాయడం జరిగింది. 200+ పరిశోధన పేపర్స్ ఉంటాయి కదా, రీసెర్చ్ పేపర్స్ అంటాం కదా, ఈ పరిశోధన పత్రాలను కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఈయన చేసినటువంటి ఈ గొప్ప వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. అందులో ఈ హర్టన్ మలబారికస్ అనే గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేసిండు, కానీ ఆంగ్లంతో పాటు మలయాళంలోకి చేశాడు, మనం ఇచ్చింది తమిళం. సో దిస్ ఈజ్ ద
రాంగ్ స్టేట్మెంట్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ కేఎస్ మణిలాల్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ కూడా ఈ క్వశ్చన్లో కవర్ అయినాయి కాబట్టి ఎక్స్ట్రా పాయింట్స్ ఏం అవసరం లేదు, యాక్చువల్గా ఇవి సరిపోతాయి. ఒకవేళ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే వీటికి సంబంధించి ఏదైనా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, 5వ క్వశ్చను. ఇటీవల భారత వాతావరణ విభాగము, ఓకే, భారత వాతావరణ విభాగం IMD అని చెప్పేసి అంటాము, వెల్లడించినటువంటి వివరాల ప్రకారము 1905 నుండి పోలిస్తే అత్యంత వేడి సంవత్సరంగా 2024 నిలిచింది. అయితే 2024 కంటే ముందు అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపు పొందినది ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో అయితే ఇటీవల వాతావరణ విభాగము అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అంటాం కదా, వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారము అత్యంత వేడి గల సంవత్సరము అనేది ఒకటి అనౌన్స్ చేశారు. 1901 అనే సంవత్సరం నుంచి పోలిస్తే 2024 వరకు అంటే మొత్తం 123 ఇయర్స్ 123 సంవత్సరాల కాలం పాటు ఏ సంవత్సరము అత్యంత సగటు ఉష్ణోగ్రత నమోదు చేసింది అనే దాని ఆధారంగా అత్యంత వేడి సంవత్సరము హాటెస్ట్ కంట్రీ అని చెప్పేసి అత్యంత వేడి సంవత్సరము హాటెస్ట్ ఇయర్ అని చెప్పేసి వెల్లడించడం అయితే జరిగింది. ఈ హాటెస్ట్ ఇయర్ చూసినట్లయితే 2024 కరెక్టేనా? ఎస్, కరెక్టే. అది స్టేట్మెంట్లోనే ఇచ్చారు. ఆ రోజు 2024 నిలిచింది. అయితే 2024 కంటే ముందు అంటే ఇది రికార్డును కొట్టింది కదా, 2024 అనేది అత్యంత వేడి సంవత్సరము అని ప్రకటించకంటే ముందు వేరే ఏదో ఉంటుంది. మరి దానికంటే ముందున్నటువంటి కంట్రీ ఏది అని చెప్పేసి ఇయర్స్ అడిగాము. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే డేటా ఎంత గుర్తుంటుంది, మనం ఎంత పర్ఫెక్ట్గా ఇయర్ని గుర్తుపెట్టుకుంటున్నాము, ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటున్నాము అనే దానికోసం ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఇయర్స్ అనగానే తేదీలు అనగానే మనకు చిరాకు పడుతుంది, చాలామందికి గుర్తుండవు, కన్ఫ్యూజన్ అయిపోతాము. అయినప్పటికీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడము, ఎక్కువగా రివిజన్ చేయడం ద్వారా గుర్తుంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ 2017, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి వచ్చేసి 2019, ఆప్షన్ డి వచ్చేసి 2021 అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 4 సంవత్సరాలను ఇచ్చాము. అందులో 2004 కంటే ముందు ఇచ్చినటువంటి అంటే 2024 కంటే ముందు ఒక సంవత్సరం ఏదైతే అనౌన్స్ చేయబడిందో ఆ అనౌన్స్ చేసినటువంటి సంవత్సరం చూసినట్లయితే మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కీ పేపర్, ఇది కీ ఉంది కదా, కీలో కూడా మనకు ఆన్సర్స్ ఇచ్చాము. సో 5th దానికి బి అంటే 2016, 2016 అనే సంవత్సరము 2024 కంటే ముందు అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపు పొందింది. ఓకే, ఇది ఆన్సర్. అయితే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఏం డిస్కస్ చేయొచ్చు అంటే మనకు 2024కి సంబంధించి ఉష్ణోగ్రత అనేది అంటే 1901 నుంచి ఈ 2014 మధ్యకాలంలో 123 సంవత్సరాల యొక్క సగటు ఉష్ణోగ్రత అంటే ఆల్ ఇయర్స్ యొక్క ఉష్ణోగ్రతను తీసుకొని డివైడెడ్ బై 123 చేస్తే వచ్చే సగటు ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో యావరేజ్ టెంపరేచర్తో పోలిస్తే 0.9 డిగ్రీ సెల్సియస్, 0.9 డిగ్రీ సెల్సియస్ అంటే దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది 2024లో. అందుకే ఇది హాటెస్ట్ ఇయర్గా నిలిచింది 123 ఇయర్స్ కాలంలో. ఓకే, అదేవిధంగా ఒక యూరోపియన్ సంస్థ అయినటువంటి కోపర్నికస్ అనే ఒక సంస్థ కూడా సేమ్ 2024 సంవత్సరాన్ని అత్యంత ఉష్ణోగ్రత నమోదైనటువంటి అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించడం అయితే జరిగింది. ఓకే, సో ఇది పూర్తిగా కూడా మెమొరీ బేస్డ్. సో ఇయర్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 2024 కంటే ముందు ఏ ఇయర్ అనేది కూడా కొంత చాలామందికి ఇబ్బంది ఉండే విధంగా, మర్చిపోయే విధంగా ఉన్నటువంటి క్వశ్చన్, చూడడానికి డైరెక్ట్ క్వశ్చనే అయినప్పటికీ డేటా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ 5 వచ్చేసి 1 జనవరి 2025కు సంబంధించి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ నేను తయారు చేసినటువంటి మంచి క్వాలిటీ క్వశ్చన్స్. సో వీటి నుంచి ఇలాగే డైరెక్ట్ రావచ్చు, కొంత మార్కులతో రావచ్చు, లేదా ఈ ఏరియా నుంచి నేను చెప్పిన ఎక్స్ట్రా పాయింట్స్ నుంచి క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్లో. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు పీడిఎఫ్స్ కావాలంటే ఆ పీడిఎఫ్స్, వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ నోట్స్ అంటే ఇవి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కదా, పూర్తి స్థాయి నోట్స్ కావాలంటే ఆ 2 కూడా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో మీకు పెయిడ్ కోర్స్ రూపంలో పెట్టినాము. సో ప్రైస్ వచ్చేసి తక్కువ ప్రైజే ఉంది, 360 రూపీస్. ఇందులో కూడా మనకు ఈ 360 రూపీస్లో కూడా 50% డిస్కౌంట్ ఉంది. మీరు ఎవరైనా అవి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. తర్వాత మీరు కోర్సు పర్చేస్ చేసుకుంటే కూపన్ కోడ్ యూజ్ చేసి 180 రూపీస్ పే చేసి కోర్స్ తీసుకోండి. 6 months పాటు ఇవన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవన్నీ కూడా
మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ రూపంలో అంటే నోట్స్ రూపంలో వస్తుంది. ఇక్కడ మీకు కనిపించేది మొత్తం కూడా నోట్స్ అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ 2 డేస్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే 2 జనవరికి సంబంధించింది కూడా ఈ వీడియోలోనే చెప్దాం అనుకున్నా. అయితే ఇది ఫస్ట్ వీడియో కావడం చేత మీకు చాలామందికి 40-50 మినిట్స్ వినే ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ ఇంకా లెంతీగా ఉంటాయి. అంటే ఎక్కువ క్వెషన్స్‌ని ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కాబట్టి మీరు ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.